నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో యోగా డే. విశాఖలో ఆసనాలు వేసిన ప్రధాని మోదీ. విశాఖలో లక్షల మందితో సామూహిక యోగాసనాలు. 2 గిన్నీస్, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులతో చరిత్ర. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా అంతర్జాతీయ యోగా వేడుకలు. సాధనతో ఆరోగ్యం దరిచేరుతుందన్న మంత్రి రాజనరసింహ. ప్రపంచ దేశాల్లో ఉత్సాహభరితంగా యోగా దినోత్సవం. పెద్ద ఎత్తున యోగాసనాలు వేసిన ఔత్సాహికులు. విద్యుత్ రంగంలో రాష్ట్రం దేశానికి దిక్సూచి కావాలన్న భట్టి. ఉద్యోగులు పెన్షనర్లకు 2% కరువు భత్యం ప్రకటన. బనకచర్ల పాపం ముమ్మాటికి బీఆర్ఎస్ దేనన్న కాంగ్రెస్. ఏపీ ప్రాజెక్టును ఆపే చిత్తశుద్ధి సర్కారుకు లేదన్న ప్రతిపక్షం. వారి యజమానిని బెదిరించిన కేసులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. కాసేపట్లో తీర్పు ఇవ్వనున్న ఖాజీపేట కోర్టు. యోగాంధ్ర పేరుతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏపీ సర్కార్ అద్భుతంగా నిర్వహించింది. మొత్తంగా 2 గిన్నిస్ రికార్డులు, 21 ప్రపంచ రికార్డులను యోగాంధ్ర నమోదు చేసింది. విశాఖ తీరంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సీఎం మంత్రులతో పాటు 3 లక్షల మందికి పైగా ఔత్సాహికులు 45 నిమిషాలు యోగా సాధన చేశారు. యోగాను జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చంటూ ప్రపంచానికి సందేశాన్ని ఇచ్చారు. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరైన విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా డేలో విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 3,100,000 మంది పాల్గొన్నారు. ఉదయం 5 గంటల నుంచే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం సహా వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు విశాఖ చేరుకున్నారు. అధికారులు తమకు కేటాయించిన స్థలాలకు నేరుగా చేరుకున్నారు. ఈ ఉదయం 7 గంటల నుంచి 7:45 వరకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ప్రజలు యోగా సాధన చేశారు. విశాఖ తీరంలో నిలిపి ఉంచిన యుద్ధ నౌకలపైన యోగా ఆసనాలు వేశారు. యోగాంధ్ర కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ అనేక రికార్డులను నెలకొల్పింది. 3,100,000 మంది పాల్గొనడం ద్వారా సూరత్లో 2003లో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టి సరికొత్త గిన్నిస్ రికార్డును యోగాంధ్ర తన పేరిట లిఖించుకుంది. యోగాంధ్రలో భాగంగా నిన్న 22,122 మంది గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారం చేసి ఇప్పటికే ఒక గిన్నిస్ రికార్డును నమోదు చేశారు. 2 రికార్డుల్ని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు మదింపు చేసి ధృవపత్రాలు అందజేశారు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా ఒకే భూమి ఒకే ఆరోగ్యం కోసం యోగా నినాదం ప్రపంచ సంకల్పంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్య నుంచి దూరంగా ఉండేందుకు ఆహారంలో నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని మరోసారి సూచించారు. का सीधा साधा अर्थ होता है जुड़ना. योगा इज अ ग्रेट पर्सनल डिसिप्लिन. इट इज ए सिस्टम दैट टेक्स अस फ्रॉम मी टू वी. मी टू वी का ये भाव ही भारत की आत्मा का सार है. యోగాంధ్ర కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై మోదీ ప్రశంసలు కురిపించారు. యోగా ప్రాముఖ్యతను యోగానే జీవన భాగ్యమంటూ భాగ్యనగరం మురిసింది. ఆసనాలతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రతినబూనింది. సామాన్యుడి నుంచి ప్రజా ప్రతినిధి వరకు యోగా సాధన చేశారు.
హైదరాబాద్ మహానగరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. మానసిక శారీరక ఆరోగ్య ప్రదాయిని యోగా విశిష్టతను చాటి చెప్పేలా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిటి శ్రీహరి, సిఎస్ హాజరయ్యారు. సుమారు 5,000 మందితో యోగాసనాలు వేశారు. ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో యోగా అద్భుతమైన సాధనమని గవర్నర్ అన్నారు. యోగాను ప్రతి ఒక్కరి జీవితంలో భాగం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి దామోదర రాజనరసింహ పిలుపునిచ్చారు. 600 పైచిలకు యోగా ఇన్స్ట్రక్షన్ నియమించి ఒక సంవత్సరంలో 5 లక్షల మందికి యోగాను, దాని యొక్క ప్రాముఖ్యత, వాళ్ళ నియామకాలు, అదే రకంగా రాబోయే కాలంలో ఇంకో కనీసం ఒక 300 మంది ఇన్స్ట్రక్టర్ని నియమించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ప్రతి తెలంగాణ పౌరుడు, ప్రతి కుటుంబము యోగ విద్యలో అందులో ప్రావీణ్యత పొందాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము. కేబీఆర్ పార్కులో స్థానికులతో కలిసి ఆసనాలు సాధన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు రోగాలు దరిచేరవని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ లో అన్నారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవంలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. కొత్తపేటలోని విఎం హోంలో విద్యార్థులతో కలిసి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి యోగాసనాలు వేసి సందడి చేశారు. సికింద్రాబాద్ వాజ్పేయి పార్కులో కంటోన్మెంట్ సీఈఓ సహా సభ్యులు, స్థానికులు యోగాసనాలు వేశారు. నాగోల్లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఉన్నతాధికారులు, సిబ్బంది యోగా ప్రాధాన్యతను వివరించారు. పటాన్చెరు మైత్రి మైదానంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. హిమాయత్ నగర్ శాఖ బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో బ్రహ్మకుమారిలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యోగాసనాలు వేశారు. హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ పెన్షనర్స్ చిక్కడపల్లిలోని కమ్యూనిటీ హాల్లో యోగా విశిష్టతను వివరించారు. మాసబ్ ట్యాంక్ చాచా నెహ్రూ పార్కులో యోగా సంస్థ ఆధ్వర్యంలో లాఫింగ్ థెరపీలో భాగంగా నవ్వులతో సందడిగా గడిపారు. కంటోన్మెంట్ స్కేటింగ్ యార్డులో చిన్నారులు స్కేటింగ్ తో ఆసనాలు వేసి అలరించారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ థీమ్తో సాగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పెద్ద ఎత్తున ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో సైనిక దళాలు చేసిన యోగా ప్రదర్శన అబ్బురపరిచింది. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్లోని లాల్ చౌక్, దాల్ సరస్సుల వద్ద నిర్వహించిన యోగా డేకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉదంపూర్తో పాటు ప్రకృతి రమణీయతకు నిలయమైన లద్దాఖ్లో స్థానికులు యోగాసనాలు వేసి ఆకట్టుకున్నారు. అటారీ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు, వారి కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రాణాయామం, ధ్యానం, యోగా చేశారు. ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనమైన ప్రపంచంలోనే ఎత్తైన చీనా బ్రైలు వంతెన వద్ద యోగా సెషన్లో స్థానికులతో కలిసి రైల్వే, సీఆర్పీఎఫ్ సిబ్బంది యోగాసనాలు వేశారు. పశ్చిమ బంగాల్లోని సిలిగుడిలో బీఎస్ఎఫ్ జవాన్లు యోగా నిర్వహించారు. లద్దాఖ్లోని ప్యాంగ్యాంగ్ సో సరస్సు వద్ద మంచుకొండల్లో ఐటీబీపీ జవాన్లు 14,200 అడుగుల ఎత్తులో యోగా చేశారు. గుజరాత్లోని అంబాజీ ఆలయంలో విద్యార్థులు, యువతీ యువకులు జానపద నృత్యాలు, గర్భా సంగమంతో యోగా ప్రదర్శించారు. రాజస్థాన్లోని బికనీర్లో మండుతున్న ఇసుక తిన్నెలపై యువకుల బృందం యోగా సాధన చేసింది. రాజస్థాన్ వైవిధ్యతను తెలిపేందుకు ఇలా చేసినట్లు ఔత్సాహికులు తెలిపారు. ఉత్తరాఖండ్ గంగాఘాట్లో పరమార్థ నికేతన ఆశ్రమం నిర్వహించిన వేడుకల్లో
28 దేశాల నుంచి వచ్చిన విదేశీ యోగా గురువులు పాల్గొని ఆసనాలు వేశారు. మణిపూర్ ఇంఫాల్లో ఎన్సీసీ క్యాడెట్లు పర్యాటక ప్రదేశం మార్జింగ్ పోలో విగ్రహం వద్ద ధ్యానం, యోగా చేశారు. కర్ణాటక హస్సన్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించిన 12 ఏళ్ల రుత్వి తన శరీరాన్ని రబ్బరుగా మలుస్తూ చేసిన యోగా ప్రదర్శన ఆశ్చర్యపరిచింది. మైసూర్ ప్యాలెస్లో జరిగిన యోగా డేలో అనేక మంది పాల్గొన్నారు. తమిళనాడు కోయంబత్తూర్లోని ఈషా యోగా సెంటర్కు ఔత్సాహికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పర్యాటకులు, స్థానికులు, బీఎస్ఎఫ్ సిబ్బంది అక్కడ యోగా చేశారు. అండమాన్ నికోబార్ దీవుల్లో యువత, విద్యార్థులు యోగా ప్రదర్శన చేశారు. బీచ్లో పలు ఆసనాలు వేశారు. యూపీ సంభాల్ జిల్లాలోని ఓ మదర్సాలో ముస్లింలు ఉత్సాహంగా యోగా వేడుకల్లో పాల్గొన్నారు. ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ చొరవను ప్రశంసించారు. ఢిల్లీలోనూ హజ్ కమిటీ నిర్వహించిన యోగా వేడుకలో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉత్సాహభరితంగా సాగింది. ఔత్సాహికులు, ఆరోగ్యాభిలాషులు పెద్ద ఎత్తున యోగాసనాలు వేశారు. పలు దేశాల్లో దౌత్య కార్యాలయాల ఆధ్వర్యంలో యోగా డే నిర్వహించారు. ప్యారిస్, లండన్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాల నుంచి ఆఫ్రికాలోని మారుమూల ప్రాంతాల్లో సైతం యోగా సాధన చేశారు. అమెరికా న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్స్ లో యోగా సెషన్ ను భారత రాయబారి ఆధ్వర్యంలో నిర్వహించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న ఔత్సాహికులు యోగా, ధ్యానం చేశారు. లండన్ లో ప్రవాస భారతీయులు, బ్రిటన్ వాసులు పెద్ద ఎత్తున యోగా చేశారు. ప్రదర్శనలో పాల్గొన్న భారత హైకమిషనర్ విక్రమ్ దురైస్వామి ఆరోగ్య సాధనలో యోగా ప్రాముఖ్యతను వివరించారు. మలేషియా కౌలాలంపూర్లోని ప్రముఖ హిందూ దేవాలయం మురుగన్ మందిరం సమీపంలో యోగా డేను ఘనంగా నిర్వహించారు. భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. చిన్న పెద్ద కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. ఆఫ్రికా దేశాల్లో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న యోగాను జింబాబ్వేలో ఘనంగా నిర్వహించారు. డ్రగ్స్, గృహహింస, పేదరికం వెంటాడుతున్న వేళ యోగాతో తమ మానసిక ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతోందని జింబాబ్వే వాసులు వెల్లడించారు. ఫ్రాన్స్లోని ప్యారిస్ ఈఫిల్ టవర్ దగ్గర యోగా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆస్ట్రేలియా సిడ్నీలోని బోండీ బీచ్లో వేలాది మంది యోగా ప్రాక్టీస్ చేసి రికార్డు సృష్టించారు. జపాన్ రాజధాని టోక్యోలో ఆధ్యాత్మిక యోగా కార్యక్రమాలు స్థానికులను ఆకర్షించాయి. బ్రెజిల్తో పాటు రష్యా రాజధాని మాస్కోలోని రెడ్ స్క్వేర్లో యోగా నిర్వహించారు. దక్షిణాఫ్రికా కేప్ టౌన్లోని సముద్ర తీరం, కెనడా టొరంటో పార్కుల్లో యోగా డే నిర్వహించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రజాభవన్ వేదికగా విద్యుత్ ఉద్యోగులకు ఒక డిఏను భట్టి విక్రమార్క ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 2% కరువు భత్యం ప్రకటించారు. 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ ప్రయోజనం చేకూరుతుందన్నారు. పెంచిన డిఏ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి తెలంగాణకు చేసిన జలద్రోహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటపెట్టారని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ తెలిపారు. బనకచెర్లపై హరీష్ రావు భాగోతం బయటపడిందనే బుకాయింపులు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్ను రగిలించడానికి బనకచెర్ల అంశాన్ని ఉపయోగించుకునే నీచ ప్రయత్నం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతామంటే అభ్యంతరం చెబుతున్నారని మండిపడ్డారు. ఈ బనకచెర్ల 3000 టీఎంసీలు గోదావరిలో ఉన్నాయని చెప్పినటువంటి మినిట్స్ బుక్ లో ఆ రోజు కేసీఆర్ మాటలతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ 2019లో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కి ఆహ్వానించినప్పుడు గోదావరి జిల్లాలను కృష్ణా నుంచి పెన్నాకు తరలించకపోయేటువంటి సందర్భంలో మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు విస్మరించారనే మాట సందర్భంగా గుర్తు చేస్తూ మిగులు జలాలు వాడుకుంటే తప్పేంటి వాళ్ళని చెప్పన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు గారు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే విధంగా
తేలుకుట్టిన దొంగలాగా ఉండాల్సింది పోయి ఇంకా మా ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడిన మాటలు అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు చాణిక్య నీతి మేము మాట్లాడితే మాత్రం నిన్నటి మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే అవకాశం ఉందని మీ మాట్లాడితే మ్యాచ్ ఫిక్స్ అయ్యా అసలు మ్యాచ్ ఫిక్స్ అయిందే మీ హయాంలో. ఒకవేళ సమస్య కూర్చొని చర్చించుకుందామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వచ్చి ఓకే మీకున్న 942 టీమ్స్ ఏది మీరు 8 టీమ్స్ అడుగుతున్నారో మాకు అభ్యర్థులు ఏం చెప్పని వారికి 10 ఓవర్స్ ఇచ్చినట్టయితే కృష్ణా జిల్లాలో 500కు సంబంధించినటువంటి జలాలు మీరు వాడుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం చెప్పని ఎన్ఓసి ఇచ్చుంటే సమస్య పరిష్కారం అవుతుంది. ఈ సమస్య పరిష్కారం అయితే మేము ఇంకే సమస్య మాట్లాడి చెప్పాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు ఉన్నారా మీరు అన్ని అడుగుతా ఉన్న మామల్లు బేషన్లు బేసిజాలు అని చెప్పన్నది మీ మామ కేసీఆర్ గారు కాదా? రాయలసీమ రత్నావళి సీమగా మారుస్తామని తీసుకుపోమని చెప్పి ఇన్ని రకాలుగా మాట్లాడి క్లియర్ గా ఆనాడు అసలు తెలంగాణకు ద్రోహం చేసినటువంటిది వీళ్ళు. హరీష్ రావు గారు ఎంత బుకాయించినా తెలంగాణ ప్రజలు ఇప్పటికే మిమ్మల్ని మీ చర్యల వల్ల బనకజేర్ల ద్రోహులుగా మీరే తప్ప మాకు కాదు. సాగునీటి రంగం నదీ జలాల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చకు వస్తారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ సవాల్ చేశారు. ఎంపీల సమావేశంలో వద్దిరాజు రవిచంద్రనే తట్టుకోలేని సీఎం ఇక కేసీఆర్ హరీష్ రావును ఎలా తట్టుకుంటారన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముందు బనకచర్లను ఆపాలని, అందుకు కేసీఆర్ను అడిగితే సాయం చేస్తారని తెలిపారు. 18 నెలల్లో గత ప్రభుత్వాన్ని నిందించడం తప్ప ముఖ్యమంత్రి ఒక్క పనైనా చేశారా అని నిలదీశారు. గోదావరిలో 1000 టీఎంసీలు చాలన్న రేవంత్ రెడ్డి ప్రాణం పెట్టి పోరాడిన కేసీఆర్ విమర్శించడం ఏ మేరకు సబబని శ్రవణ్ ప్రశ్నించారు. మోడీకి చంద్రబాబు అవసరమవుతాడు, చంద్రబాబుకు గోదావరి ముఖ్యమవుతుంది, రేవంత్ రెడ్డికి మాత్రం వాళ్ళ ఇద్దరి ప్రాపకం ముఖ్యం అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ మోడీని నొప్పియద్దు, చంద్రబాబును మెప్పియాల అన్నట్టుగా వ్యవహరిస్తూ ఇవాళ తెలంగాణ ప్రజల నోళ్లలో ముఖ్యంగా గోదావరి కృష్ణా జలాల్లో రావలసిన వాటాను రాబట్టలేక ఒక చేతగానోడి లెక్క ఇవాళ తెలంగాణ పాలిటీ శాపంగా రేవంత్ రెడ్డి గారు మారినరు. కేసీఆర్ గారు అద్భుతంగా తెలంగాణను దేశానికి తలమానికంగా తీర్చిదిద్దితే 18 నెలల కాలంలోనే 10 ఏళ్ళు వెనకకు నెట్టేసిండు అని చెప్పని ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ కోడై కూస్తున్నట్టు ఒక పరిస్థితి. క్వారీ యజమానిని డబ్బుల కోసం బెదిరించారనే కేసులో హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిని హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. నిన్న రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. మధ్యాహ్నం సుబేదారి పిఎస్ నుంచి కౌశిక్ రెడ్డిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కౌశిక్ రెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు సుబేదారి పోలీస్ స్టేషన్కు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నేత వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఠాణా వద్దకు చేరుకున్న గులాబీ శ్రేణులు లోపలకు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని నిలవరించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి అరెస్టును బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి అక్రమాలు, మంత్రుల అవినీతి, దుర్మార్గాలను కౌశిక్ రెడ్డి ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రైతుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అక్రమ కేసులతో వేధిస్తున్నారని హరీష్ రావు ఆక్షేపించారు. చట్టం మీద గౌరవం ఉన్నది, పోలీసు వాళ్ళంటే గౌరవం ఉన్నది, మర్యాద ఇస్తున్నాము. అదే ఒక్క నిమిషం గేట్ దగ్గర రమ్మని మేము మాట్లాడిపోతాం.